కోసం ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 33 విభాగాల్లో 169 మంది సిబ్బందిని నియమిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్తో పాటు 2 ఎస్పీ ర్యాంకు హోదా ఉన్న అసిస్టెంట్ కమిషనర్లు, 5 డీసీపీలు, 16 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలతో పాటు 60 మంది కానిస్టేబుళ్లను నియమించారు. అలాగే 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా హైడ్రా కోసం కేటాయించింది ప్రభుత్వం. కాగా 3 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 6 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సమాచారానికి సంబంధించి 3 ఇన్స్పెక్టర్లు, 2 పోలీస్ కానిస్టేబుళ్లు, అనాలిటికల్ ఆఫీసర్లు, డిప్యూటీ అనాలిటికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్లు, రీజనల్ ఫైర్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, సిటీ ప్లానర్, 3 డిప్యూటీ సిటీ ప్లానర్లు, నీటిపారుదలకు సంబంధించి 1 ఈఈ, 3 డిఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి 2 డిఈలు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, ఆర్థిక శాఖ నుంచి 1 డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, 3 తహసీల్దార్లు, 3 సర్వేయర్లను ప్రభుత్వం హైడ్రా కోసం నియమించింది.